నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడ చైర్మన్ నిలబడితే అక్కడ చైర్మన్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. పొలం కదా, ఎవరు ఉండరు. వ్యవసాయం టయానికి అంటే పొలాల్లో మనం ట్రాన్స్ఫర్ పోలీస్ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అటు కాలేజీల్లోనో ఇట్లా రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో పెదవులు ఒరిస్సా నుంచి అటు నుంచి తీసుకొచ్చేసి చిన్నగా ఈ పిల్లోడు ఎవడో అట్రాక్ట్ అవుతాడు, అట్రాక్ట్ అయిన పిల్లోడికి ఇవ్వడం, వాటి ద్వారా మిగతా పిల్లలకి చేరవేయడం, తద్వారా అందరూ అలవాటు పడడం జరుగుతుంది. ఒకసారి గంజాయికి అలవాటు పడ్డ పిల్లోడు మన చేతికి రాడు. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇంట్లో కూడా ఇంకా ముదిరే కొంది ఇంట్లో తల్లిదండ్రులను కొట్టడము, తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడిన పరిస్థితి వస్తుంది గంజాయి తాగేవాడు. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, తిరిగే పిల్లోడు మంచోడా కాదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు పిల్లల్ని వదిలేసి మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా పిల్లలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది మగపిల్ల అయినా ఆడపిల్ల అయినా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మోటార్ సైకిల్ మీరు ఇక్కడ మీకు దగ్గర నర్సాపేట లేస్తే నర్సాపేటకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా మీకు తెలుసు రోజుకి ఈ పల్నాడు జిల్లాలో ఒక బాడీ 2 బాడీలు పడతానే ఉన్నాయి. రోడ్డు మీద పడిపోతే టక్కన ఫస్ట్ పడేది తలే. సో తల పగిలిపోవటం, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవటం. మరి ఆయన కోమాలోకి వెళ్ళి ఆయన చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. ఒక్క గంజాయి కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా సరే, ప్యాకెట్ కానీ, కోడి పందాలు కానీ, ఇతర ఏవి ఉన్నా సరే మీరు చూస్తా ఉపేక్షించవద్దు. వెంటనే మీ నగరికల్ ఎస్ఐ గారికి లేకపోతే సత్తెనపల్లి సిఏ గారికి ఖచ్చితంగా తెలియజేయండి. లేదు వాళ్ళిద్దరు ఫోన్ అందుబాటులో లేకపోతే 112 112 మీ ఫోన్ నుంచి కొడితే వెంటనే మీకు సమాధానం వస్తుంది. ఎక్కడ అడ్రస్ అడుగుతారు, అడ్రస్ చెప్పండి. ఆ అడ్రస్కి పోలీసు వెంటనే 15 నిమిషాలు 20 నిమిషాల్లో డిస్టెన్స్ని బట్టి వచ్చేస్తుంది.